Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about? We are going to discuss about Indian Evidence Act, sir. In that what? Section number 17 to section number 31, sir. Okay, na? నేను మీకు ఇనిషియల్ క్లాసెస్లో చెప్పాను సార్, ఈ సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందలే మీకు క్లారిటీగా చెప్పాను ఏమని. దీనిలో చాలా సబ్ హెడ్స్ ఉన్నాయి సార్. రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ చాలా పెద్ద చాప్టర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెక్షన్ నెంబర్ 5 టు సెక్షన్ నెంబర్ 55. వన్ ఆఫ్ ది మేజర్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఓకేనా, దానిలో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో డివైడ్ చేస్తాను సార్, బికాస్ ద టాపిక్స్ ఆర్ డిఫరెంట్. ఇన్ దిస్ సెక్షన్ నెంబర్ 17 to section number 31, what we are going to discuss about? We are going to discuss about two topics, sir. Admissions and confessions. Generally, admissions the confessions the. If you Google it now, the answer will be the same. Almost similar gaane answer వస్తుంది sir. But when it comes to the law definitions, no, it differs, sir. చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ మీకు క్లారిటీగా చెప్తాను సార్. ఫస్ట్ విల్ గో విత్ అడ్మిషన్. వెన్ వీఆర్ డన్ విత్ ద అడ్మిషన్ విల్ స్టార్ట్ ద కన్ఫెషన్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద కన్ఫెషన్ విల్ డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడ్మిషన్స్ అండ్ కన్ఫెషన్స్. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ సార్. వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇన్ దిస్ క్లాస్ ఈజ్ వెరీ క్లియర్ సార్. వీఆర్ డిస్కసింగ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సార్. ఇన్ దట్ వాట్ చాప్టర్ నెంబర్ 2 సబ్ హెడింగ్ ఆఫ్ అడ్మిషన్స్ విచ్ టాక్స్ అబౌట్ సెక్షన్ నెంబర్ 17 to 31 సార్. ఓకేనా, 17 సెక్షన్ ఏం మాట్లాడుతుంది? జనరల్గా మీరు చూస్తే ఇట్ డిఫైన్స్ అడ్మిషన్ సార్. జనరల్గా మీరు ఏ బేరాక్ చూసినా కానీ ఇనీషియల్ సెక్షన్స్ ఏదైతే ఉంటాయో, లెస్ దెన్ 5 సెక్షన్స్ ఏదైతే ఉంటాయో, దానిలోనే డెఫినేషన్స్ గురించి మాట్లాడుకుంటారు సార్. సమ్ టైమ్స్ సెక్షన్ నెంబర్ 2 మాట్లాడుతుంది, సమ్ టైమ్స్ సెక్షన్ నెంబర్ 3 మాట్లాడుతుంది. ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ సార్, దట్ కన్సిస్ట్ ఆఫ్ డెఫినేషన్. బట్ ఇక్కడ చూడండి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 17లో అడ్మిషన్స్ డిఫైన్ చేశారు సార్. బట్ కన్ఫెషన్ ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. కన్ఫెషన్ ఒక జనరల్ మీనింగ్తోనే వెళ్ళాలి అని చెప్తుంది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఫస్ట్ అడ్మిషన్ గురించి మాట్లాడుకుందాం సార్. లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో కన్ఫెషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, జనరల్గా మీరు తెలుగు మీనింగ్ కానీ గూగుల్ చేస్తే ఇట్ కమ్స్ యాజ్ స్వీకరణ, లేకపోతే ఒప్పుకోలు. ఈ రెండు మీనింగ్స్ వస్తాయి సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బేరాక్ లాంగ్వేజ్, వీ షుడ్ నో ద బేరాక్ లాంగ్వేజ్, రైట్? సో అడ్మిషన్ ఒక సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ లేకపోతే రిలవెంట్ ఫ్యాక్ట్ ఏదైనా ఉంటే దాంతో రిలేటెడ్ ఒక పార్టీ అడ్మిషన్ చెయ్యాలి అని యాక్ట్ చెప్తుంది సార్. ఒక్కసారి అడ్మిషన్ జరిగిన తర్వాత, ఓకేనా, దాని గురించి మళ్ళీ సపరేట్గా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. దట్స్ వై ద అడ్మిషన్ బిహేవ్స్ లైక్ అ వేవర్ ఫర్ ద ఎవిడెన్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి సార్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఒక పర్సన్ ఇంకొక పర్సన్ మధ్యలో వివాదం జరుగుతుంది సార్. దే ఆర్ సో మెనీ ఫ్యాక్ట్ అండ్ ఇష్యూస్, దే ఆర్ సో మెనీ రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఇఫ్ దిస్ పార్టీ ఈజ్ సేయింగ్, చాలురా బాబు చాలు, నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు చెప్పేదాన్ని నేను ఒప్పుకుంటున్నాను, ఓకేనా, హీ సేయింగ్ ఎస్ ఎస్ ఐఎమ్ అడ్మిటింగ్ ఇట్. ఓకే, ఒక్కసారి దీన్ని అడ్మిట్ చేసుకున్న తర్వాత, ఒక రిలవెంట్ ఫ్యాక్ట్నైనా కానీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూని అడ్మిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ప్రూవ్ చేయటం ఎందుకు సార్? సో అందుకని ఒక్కసారి అడ్మిషన్ అయిపోయిన తర్వాత దట్ అడ్మిషన్ బిహేవ్స్ లైక్ అ వేవర్ ఫర్ ద ఎవిడెన్స్. దానికి మళ్ళీ ఫర్దర్గా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, సో ఒకసారి మనం బేరాక్ లాంగ్వేజ్ చూద్దాం సార్. ట్రై టు అండర్స్టాండ్ దాట్ యాజ్ వెల్. అండ్ అడ్మిషన్ ఈజ్ అ స్టేట్మెంట్. ఒక అడ్మిషన్ అనేది స్టేట్మెంట్ అంటున్నారు. ఇట్ మే బి ఓరల్, ఇట్ మే బి డాక్యుమెంటరీ, ఇట్ మే బి ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. ఓకే, ఓరల్, డాక్యుమెంటరీ ఆర్ కంటెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ విచ్ సజెస్ట్ ఎనీ ఇన్ఫరెన్స్ టు ఎనీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్. It should be related to the any fact in issue, it should be related to any relevant fact. We are admitting for a fact in issue, for a relevant fact. దానికి ఎవరెవరు పార్టీస్ ఉన్నారని నెక్స్ట్ సెక్షన్స్లో చూద్దాం. ఓకేనా, డోంట్ హరీ. ఓకే, అండ్ విచ్ హీ ఈస్ మేడ్ బై ఎనీ ఆఫ్ ది పర్సన్ అండ్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ హియర్ ఇన్ ఆఫ్టర్ మెన్షన్. ఓకే, డన్. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే సార్. ఇఫ్ దెర్ ఈస్ సమ్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, ఇఫ్ దెర్ ఈస్ సమ్ రిలవెంట్ ఫ్యాక్ట్, either of the party should accept it, should admit it. If they are admitting it, known as the admission. And once it is made as admission, then it is behaves like a waiver for the evidence. Okay na, దానికోసం మళ్ళీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం, ప్రూవ్ చేయడం ఉండదు సార్. ఓకేనా, సో జనరలీ నెక్స్ట్ సెక్షన్ ఏం మాట్లాడుతుంది? అడ్మిషన్ వరకు మీరు మాట్లాడేసారు. ఓకే, అడ్మిషన్ ఓకే, ఎవరెవరు అడ్మిట్ చేయొచ్చు? థింక్ ఫర్ అ సెకండ్ సార్. టు బి జెన్యున్లీ స్పీకింగ్ సార్, పార్టీ అయితే మ్యాండేటరీగా యాక్సెప్ట్ చేయొచ్చు సార్, అడ్మిట్ చేయొచ్చు. ఎందుకంటే పార్టీసే ఇన్వాల్వ్ ఉంటారు కదా సూట్లో. పార్టీస్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ టు ద ఇష్యూ, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, రిలవెంట్ ఫ్యాక్ట్. ఇఫ్ దే ఆర్ అడ్మిటింగ్ ఇట్, వెరీ గుడ్. ఇంకా ఎవరెవరు చేయొచ్చు? ఏజెంట్ చేయొచ్చు. ఓకేనా, వాళ్ళొక ఏజెంట్ కూడా చేయొచ్చు, వాళ్ళొక రిప్రజెంటేటివ్ కూడా చేయొచ్చు. అలానే
దాంతో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ తోటి దేని మీద అయితే ప్రాబ్లం ఉందో ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో ఎవరైనా ఇన్వాల్వ్డ్ ఉన్నాను అనుకోండి, త్రూ ప్రొపరేటరీ ఇంట్రెస్ట్, ఎవరైనా ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి బై సపోజ్ ఓనర్ కెపాసిటీలో ఇఫ్ దే ఆర్ సంథింగ్, ఆర్ పెక్యునరీ ఇంట్రెస్ట్, దాని వాల్యూతో రిలేటెడ్ ఎవరైనా ఇన్వాల్వ్డ్ ఉన్నారనుకోండి, ఇఫ్ దే డూ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్, దెన్ దే కెన్ ఆల్సో అడ్మిట్. వన్ మోర్ థింగ్, ఈ ఏదైతే ఉన్నాయో ఇంట్రెస్ట్, దాన్ని ఎవరైనా డెరైవ్ చేస్తుంటే వాళ్ళు కూడా చేయొచ్చు. సో సింపుల్ అండ్ క్లీన్ థింగ్ సార్. హూ క్యాన్ అడ్మిట్? పార్టీ, ఏజెంట్, రిప్రజెంటేటివ్, ప్రొపరేటరీ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందనుకోండి, పెక్యునరీ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందనుకోండి, అదర్వైజ్ ఫ్రమ్ హూమ్ ద ఇంట్రెస్ట్ ఈస్ డెరైవ్డ్, దోస్ పీపుల్ క్యాన్ డూ. ఓకే, లెట్స్ మూవ్ టు ఎనదర్ సెక్షన్ సార్. సెక్షన్ నెంబర్ 19 ఏం చెప్తుందో చూడండి. అడ్మిషన్స్ బై పర్సన్ హూస్ పొజిషన్ మస్ట్ బి ప్రూవ్డ్ యాజ్ అగేన్స్ట్ పార్టీ టు సూట్. ఓకేనా? ఇప్పుడు చూడండి సార్, ట్రై టు అండర్స్టాండ్ దట్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఐ విల్ కోరిలేట్ ద థింగ్స్ విత్ దట్. ఓకే, ఇఫ్ సమ్ ప్రిన్సిపల్ ఈజ్ దేర్. ఓకేనా? ఇప్పుడు జనరల్ ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు సార్. ప్రిన్సిపల్ అంటే స్కూల్ ప్రిన్సిపల్ కాదు సార్, ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్లో ఉన్న ప్రిన్సిపల్. ఓకేనా? ఇఫ్ సమ్ ప్రిన్సిపల్ ఈజ్ దేర్, హీఈస్ హైరింగ్ ఆ ఏజెంట్. ఓకేనా? ఏజెంట్ని హైర్ చేసిన తర్వాత ఏమవుతుంది సార్, ప్రిన్సిపల్కి ఏజెంట్కి ఒక రిలేషన్ ఉంటుంది సార్. ఇఫ్ ఏజెంట్ ఈస్ పర్ఫార్మింగ్ సమ్ యాక్టివిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్, then the responsibility of that activity belongs to principal only. ఆ యాక్టివిటీ తోటి బెనిఫిట్ వచ్చిన ప్రిన్సిపల్కి, దాని నుంచి ఆబ్లిగేషన్ వచ్చిన ప్రిన్సిపల్కి. సో సింపుల్ అండ్ క్లీన్ ఏంటంటే, ఏజెంట్ ఏ ఒక యాక్టివిటీ చేసినా కానీ ద లైబిలిటీ బిలాంగ్స్ టు హోమ్ ప్రిన్సిపల్. సో ఈవెన్ ఏజెంట్ క్యాన్ డూ ప్రాపర్ అడ్మిషన్ సార్. అండ్ తన ఒక పొజిషన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మస్ట్ బి ప్రూవ్డ్ హిస్ పొజిషన్. ఓకేనా? His position and his liability should be proved, sir. Okay, now if then proved, then agent can behave as a admission kind of person who can make the admission. Okay, admissions by person whose position, ఇప్పుడు చూడండి ఇక్కడ పొజిషన్ ఉంది సార్, he is a agent for the principal. Okay, now if he is doing some activity, then that binds principal. If any obligation, if any liability, if any position that binds principal, in that scenario even he can make the admission. And such position and such liability should be make a clear cut instruction, clear cut explanation. Okay, now hope you have understood this section also. Let's go to another section sir. Section number 20 ఏం చెప్తాను చూడండి. ఇక్కడంతా మనం పార్టీస్ గురించే మాట్లాడుకుంటున్నాం సార్. హూ క్యాన్ మేక్ ద అడ్మిషన్. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సింపుల్ థింగ్ ఏం చెప్తుందంటే, అడ్మిషన్స్ బై పర్సన్ ఎక్స్ప్రెస్లీ రిఫర్డ్ టు బై పార్టీ టు సూట్. ఇప్పుడు ఇద్దరు పార్టీస్లో వన్ ఆఫ్ ది పార్టీ ఈజ్ స్టేటింగ్ దట్ వీఆర్ రిఫరింగ్ టు దట్ పర్సన్, దెన్ దట్ రిఫర్డ్ పర్సన్, ద స్పెషల్ పర్సన్ క్యాన్ ఆల్సో మేక్ ద అడ్మిషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్తో మీకు అర్థమవుతుంది. ఓకేనా? ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఆ హార్స్ సోల్డ్ బై ఏ టు బి. ఏ బికి ఒక హార్స్ అమ్మాడు సార్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, బి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, ఆ హార్స్ మంచిదేనా, ఆ హార్స్కి బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందా, ఆ హార్స్కి ఇయర్స్ సరిగ్గా పనిచేస్తాయా అని అడుగుతున్నాడు. ఫర్ దట్ ఏ వాట్ ఏ ఈ స్టేటింగ్, ఏం చెప్తున్నాడు అంటే, ఏ సేస్ టు బి ఏం చెప్తున్నాడు, గో అండ్ ఆస్క్ సి. గో అండ్ ఆస్క్ సి. దిస్ పర్సన్ ఈజ్ సి సార్. గో అండ్ ఆస్క్ సి. సి నోస్ ఆల్ అబౌట్ ఇట్. సి స్టేట్మెంట్ ఈజ్ అన్ అడ్మిషన్. ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్ సార్. వన్స్ అగైన్ లెట్ మీ రవ్ దిస్ బికాస్ ఐ వాంట్ క్లీన్ ప్రెజెంటేషన్ ఇన్ మై క్లాసెస్ సార్. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్. ఏ బీతో ఏం చెప్తున్నాడంటే, ఏ బీకి హార్స్ అమ్ముతున్నాడు సార్. బి అడుగుతున్నాడు అది సౌండ్ మైండ్ కదా, దాని బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందా అనేసి. ఏ ఏం చెప్తున్నా అంటే, వెళ్ళి సీని అడుగు, సికి చాలా క్లారిటీ ఉంది, సికి ఆ హార్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, నాకంత నాలెడ్జ్ లేదు. ఆ సందర్భంలో ఈ సి అనే వ్యక్తి ఉన్నాడు కదా సార్, తింది అడ్మిషన్ ఓకే మ్యాండేటరీ అయిపోతుంది సార్. తిని అడ్మిషన్ మేక్ సెన్స్, తిని అడ్మిషన్ చెయ్యొచ్చు. నాట్ మ్యాండేటరీ సార్, అడ్మిషన్ చెయ్యొచ్చు. హీఈస్ ఎలిజిబుల్ టు మేక్ ద అడ్మిషన్. ఓకేనా? అదే సెక్షన్ నెంబర్ 20 చెప్తాను చూడండి మళ్ళీ. అడ్మిషన్ బై పర్సన్స్ ఎక్స్ప్రెస్లీ రిఫర్ టు బై పార్టీ టు సూట్. ఇక్కడ ఎవరు చేస్తున్నారు, పార్టీ రిఫర్ చేస్తున్నారు ఒక పర్సన్ని, దెన్ దట్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు మేక్ ద అడ్మిషన్. డన్. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ సెక్షన్ సార్. సెక్షన్ నెంబర్ 21 ఏం చెప్తుందో చూడండి సార్. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్స్ అగేన్స్ట్ పర్సన్ మేకింగ్ దెమ్ and by or on behalf or their behalf. See sir, ఇప్పుడు by suppose for example I am making admission of something sir, it can go against me, it cannot go against favor to me. Okay, see, it can go against to me, it cannot go
ఫేవర్ టు మీ. సమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్, కొన్ని సందర్భంలో 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్. ఓకేనా, ఆ 3 ఎక్సెప్షన్ ఇస్ యువర్ హోంవర్క్ సార్. ప్లీజ్ రీడ్ ఇట్ వన్స్. ఓకే, ఆ ఎక్సెప్షన్ చాలా ఈజీగానే ఉంటాయి సార్. యూ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లీన్లీ అండ్ వెరీ నీట్లీ. ఓకేనా, సో an admission can go against a person, it cannot go in a favor of the person. Okay now, proof of admissions against person making them and by or on their behalf. So if you are admitting something, it can go against you, it cannot go in favor of you. Okay, daniki 3 exceptions unnai sir. That 3 exceptions is your homework sir. It is very simple sir. One death case scenario is there, you will come to know sir. No, nothing so much important, so you should know these exceptions. Okay, ఇప్పుడు now we are moving to the confession sections. ఓకేనా, కన్ఫెషన్స్ గురించి కొన్ని సెక్షన్స్ మాట్లాడితే సార్. సో ఆ సెక్షన్స్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. దానికి ముందల కన్ఫెషన్కి అడ్మిషన్కి మనకు తేడా తెలియాలి కదా సార్. చూడండి సార్, ఇంగ్లీష్ వర్డ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ అనే ఉన్నాయి సార్. కన్ఫెషన్ అంటే కూడా ఒప్పుకున్నట్టే కదా సార్. హీఈస్ మేకింగ్ సమ్ స్టేట్మెంట్, ఆబ్వియస్లీ నో. అడ్మిషన్ కూడా అలానే అనిపిస్తుంది సార్. అడ్మిషన్ అంటే మనం అడ్మిట్ చేసుకుంటున్నాం, ఈవెన్ వీఆర్ మేకింగ్ సమ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ దాట్ ఆల్సో. రెండింటికి తెలుగు మీనింగ్ ఇందాక చెప్పాను కదా సార్, స్వీకరణ ఒప్పుకోలు. మీరు గూగుల్లో ప్రాపర్గా సెర్చ్ చేస్తే ఈ 2 మీనింగ్స్ వస్తాయి సార్. బట్ వాట్ ఈస్ ద ఒరిజినల్ డిఫరెన్స్ ఫర్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్? జనరల్ పదాల్లో ఓకే, బట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మనకు క్లారిటీ ఉండాలి కదా సార్, డిఫరెన్సెస్ ఏంటి అంటే. సింపుల్ సార్, ఒకటి మాకు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ సపరేట్ చార్ట్, దిస్ ఇస్ సపరేట్ చార్ట్ సార్. ఇది మీకు అడ్మిషన్స్ గురించి, ఇది కన్ఫెషన్ గురించి అనుకోవచ్చు. రెండిట్లో అడ్మిషన్ కన్ఫెషన్ మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఓకేనా, సో డోంట్ గో లైక్ దట్. సో లెట్ మీ టెల్ యూ వెరీ క్లీన్. అడ్మిషన్ వచ్చేసరికి ఎవ్రీ అడ్మిషన్ ఈజ్ నాట్ అ కన్ఫెషన్, బట్ ఎవ్రీ కన్ఫెషన్ ఈజ్ అన్ అడ్మిషన్. సో ఆబ్వియస్లీ అడ్మిషన్ ఒక వైడర్ టర్మ్ సార్, కన్ఫెషన్ కొంచెం నారో టర్మ్. అలా మీరు గుర్తుపెట్టుకోండి సార్. బికాస్ ఎవ్రీ కన్ఫెషన్ ఈజ్ అన్ అడ్మిషన్, every admission is not a confession. Okay na, so admission is a wider word, confession is a narrow word, narrow scope word. Okay na, ippudu chudandi, admission is a statement which is related to the fact in issue, relevant fact. Okay na, fact in issue or relevant fact. But confession వచ్చేసరికి ఇక్కడ చూడండి, confession refers to a formal statement by which the accused admit his guilt of a crime. Who is admitting his guilt? Accused is admitting his guilt, sir. In this scenario, there is no accused. But anyone can do admission, sir. If you are related to the particular suit or particular kind of thing, ఎవరెవరు చేయొచ్చు మనం క్లారిటీగా మాట్లాడుకున్నాం. But in this situation, an accused is admitting his guilt of a crime through a confession. Okay na, చూడండి, admission వచ్చేసరికి it can be do for civil as well as for criminal. Okay na, for civil cases, for criminal cases, both we can do sir. But confession వచ్చేసరికి ఓన్లీ క్రిమినల్ కేస్కే చేయాలి, ఓన్లీ క్రిమినల్ కేస్కే వర్తిస్తుంది. నెక్స్ట్, అడ్మిషన్ క్యాన్ బి మేడ్ బై ఎనీ పర్సన్ సార్, ఇంక్లూడింగ్ స్ట్రేంజర్ కెన్ ఆల్సో డూ. బట్ కన్ఫెషన్ అందరు చేయొచ్చా? నో. కన్ఫెషన్ క్యాన్ ఓన్లీ మేడ్ బై అన్ అక్యూజ్డ్, సార్. ఓకేనా, సింపుల్. అడ్మిషన్ మేడ్ టు ఎనీ పర్సన్ ఈజ్ రిలవెంట్. కన్ఫెషన్ టు అ పోలీస్ ఆఫీసర్ ఆర్ అ పర్సన్ ఇన్ అథారిటీ ఈజ్ నాట్ రిలవెంట్. దీని గురించి సెక్షన్స్ ఉంటాయి సార్, ఇది మీరు ప్రాపర్గా పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడేమంటున్నాడు, అడ్మిషన్ ఎవరితో అయినా చేయొచ్చు సార్, బట్ కన్ఫెషన్ కాడికి వచ్చేసరికి పోలీస్ ఆఫీసర్ తోటి, అథారిటీ ఉన్న పీపుల్ తోటి మీరు చేయలేరు, అది ఒప్పుకోదు. ఓకేనా, నెక్స్ట్, అడ్మిషన్ నీడ్ నాట్ బి వాలంటరీ. అడ్మిషన్ నాకు నేను స్వయంగా ఏమీ ఫోర్స్ లేకుండా చేయాలని రూల్ ఏం లేదు సార్. ఇట్ కెన్ బి ఇన్ ఎనీ వే. బట్ కన్ఫెషన్ కాడికి వచ్చేసరికి ఇట్ షుడ్ బి మ్యాండేటరీలీ వాలంటరీ అండ్ షుడ్ బి ఫ్రీ, మస్ట్ బి ఫ్రీ అండ్ వాలంటరీ. ఓకేనా, ఇన్ని డిఫరెన్సెస్ సరిపోతాయి సార్, మోర్ దెన్ ఎనఫ్. నో వన్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ద డిఫరెన్సెస్, బట్ వీఆర్ టేకింగ్ దిస్ నాలెడ్జ్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, టు మేక్ అ క్లియర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అన్ అడ్మిషన్ అండ్ కన్ఫెషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, it is claritely defines that admission should be related to the fact and issue or relevant fact. But when it comes to the confession, it should be a guilt, accused admit his guilt of a crime. Simple. Okay now, that belongs to only criminal cases, that belongs to also civil cases and to criminal cases. Okay, hope you are understanding. Now let's move to section number 24 sir. Okay now, మీరు అడగదు సార్ మధ్యలో ఉన్న సెక్షన్స్ రెలవెంట్ కదా? నో సార్, నాట్ రెలవెంట్ ఫర్ ద జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ నుంచి కన్ఫెషన్ గురించి మాట్లాడుకుంటాం సార్. ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుంటాం అంటే
ఏ కన్ఫెషన్స్ ఇర్రెలెవెంట్ అని మాట్లాడుకుంటాం. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకుంటాం, ఏ కన్ఫెషన్స్ రిలెవెంట్ అని మాట్లాడుకుంటాం. సి సింపుల్ సార్, వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఈస్ ఏ కన్ఫెషన్స్ రిలెవెంట్, ఏ కన్ఫెషన్స్ నాట్ రిలెవెంట్. ఇక్కడ ఇర్రెలెవెంట్ అని రాసేస్తున్నాను సార్, ఓకేనా. హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఏ కన్ఫెషన్స్ రిలెవెంటో, ఏ కన్ఫెషన్స్ ఇర్రెలెవెంట్గా భావించబడతాయి అనే దాని గురించి మాట్లాడుతుంది సార్, ఓకేనా. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ సార్. లెట్స్ సీ సెక్షన్ నెంబర్ 24 ఏం చెప్తుంది చూడండి. ఏదన్నా కన్ఫెషన్ కానీ ప్రామిస్ వల్ల, లేకపోతే థ్రెట్ వల్ల, లేకపోతే ఇండ్యూస్మెంట్ వల్ల చేయబడింది అనుకోండి కన్ఫెషన్, దెన్ దట్ కన్ఫెషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ సార్. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ ఇర్రెలెవెంట్, ఓకేనా. ఇట్ షుడ్ బి లెడ్ బై అ పర్సన్ ఇన్ అథారిటీ. ఇప్పుడు చూడండి సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ట్రై టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్, ఓకేనా. నేను ఒక మనిషిని ఏం చెప్తున్నా అంటే, నేను మర్డర్ చేశాను రా, నువ్వు వెళ్ళి సరెండర్గా పోలీసు వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పు, నా సార్ నేనే చేశాను, ఇది ఏదైతే ఉందో క్రైమ్ ఇది నేనే చేశానని నువ్వు వెళ్ళి ఒప్పుకో అని చెప్తున్నాను. నువ్వు అలా ఒప్పుకోలేదనుకో మీ మమ్మీ డాడీని చంపేస్తా, మీ పిల్లల్ని చంపేస్తా అని భయపిస్తున్నాను సార్. ఐఎమ్ థ్రెటనింగ్ హిమ్ that I'll kill your daughter, I'll kill your parents, I'll kill your wife. I'm telling like that. Go and do. Who is doing? Who's the person who is in authority, sir? He is doing it. He is doing a person with a threat. He is making him confess. Okay na? అలానే ఇండ్యూస్మెంట్, నేనేం చెప్తాను, నీకు డబ్బులు ఇస్తాను రా మంచిగా, 50 లక్షలు ఇస్తాను, వెళ్ళి ఒప్పుకోరా నువ్వు మర్డర్ చేసినట్టు, నా దగ్గర అయితే చాలా డబ్బులు ఉన్నాయి, చాలా రెప్యుటేషన్ ఉంది, మొత్తం స్పాయిల్ అయిపోతుంది, ఐఎమ్ గివింగ్ సో మచ్ ఆఫ్ మనీ టు యూ, మినిమం 50 crores ఇస్తాను, 50 lakhs ఇస్తాను, ఆర్ సమ్ అమౌంట్ సార్. ఐఎమ్ ఇండ్యూసింగ్ హిమ్, ఓకేనా. అదర్వైజ్ ఐఎమ్ టేకింగ్ అ ప్రామిస్ ఫ్రమ్ హిమ్, ఓకే ప్లీజ్ గో అండ్ కన్ఫెస్ నౌ, ఓకేనా. ఆన్ దట్ బేసిస్ హీఈస్ డూయింగ్ సార్. ఇక్కడ చూడండి, కన్ఫెషన్ కాజ్డ్ బై ఇండ్యూస్మెంట్, థ్రెట్ ఆర్ ప్రామిస్ when irrelevant in criminal proceeding, that kind of confession is treated as irrelevant. How it is treated as irrelevant? Adi relevant kaadu, a confession no oppukoru. Done. Now let's move to another section, so section number 25. Confession to police officer not to be proved. Okay na. ఇది చూడండి సార్, ఇప్పుడు మనకు తెలిసిందే సార్, దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్, బికాస్ యు ఆర్ అడ్వకేట్స్ ఐఎమ్ స్టేటింగ్ ఇట్ లైక్ దిస్, అదర్వైజ్ ఐ వుడెంట్ హ్యావ్. పోలీసు వాళ్ళతో అయితే భయం అంటూ ఉంటుంది సార్ కామన్ పబ్లిక్కి, వాళ్ళు భయపడతారు కూడా. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేసి దే క్యాన్ మేక్ ద పీపుల్ కన్ఫెస్. ఇప్పుడు మీరు నాంది మూవీ చూసారా సార్? నాంది మూవీ చూసుంటే దానిలో ఆ పోలీసుడు ఎన్ని చిత్రహింసలు పెడతారు సార్ తను కన్ఫెస్ చేపించడానికి. అల్టిమేట్గా లాస్ట్కి కన్ఫెస్ అయిపోతుంది సార్ ఆబ్వియస్లీ. సో పోలీస్ ఆఫీసర్ ముందలు కానీ ఎవరైనా మనిషి కన్ఫెస్ చేశాడంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ సార్. దట్ ఈజ్ ఆల్సో ఇర్రెలెవెంట్. ఏంటి? ఇర్రెలెవెంట్ సార్, ఓకేనా. ఇర్రెలెవెంట్ సార్, నాట్ రిలెవెంట్, ఓకేనా. ఇఫ్ యు ఆర్ మేకింగ్ కన్ఫెషన్ టు పోలీస్ ఆఫీసర్, నాట్ రిలెవెంట్ సార్. ఓకే డన్. సి సార్, క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఇది మన ప్రాక్టికల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్. మీ పోలీస్ ఆఫీసర్ ముందర ఇలా చెప్పాలి సార్ మీరు, అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 25 of Indian Evidence Act, which is stated in the chapter 2, which talks about relevancy of facts, it is stated in subhead of which is talks about admissions and confessions. క్లారిటీగా చెప్పుంది, మీ ముందర ఏమైనా కన్ఫెషన్ జరిగితే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, ఇట్స్ ఇర్రెలెవెంట్, ఓకేనా. ఇక్కడ చూడండి సార్, సెక్షన్ నెంబర్ 26 ఏం చెప్తుంది చూడండి. అగైన్ ద సేమ్ స్టోరీ సార్. కన్ఫెషన్ బై అక్యూజ్డ్ ఇన్ కస్టడీ ఆఫ్ పోలీస్. ఇక్కడ పోలీస్ కస్టడీలో లేడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోలీస్ ఈజ్ మేకింగ్ కన్ఫెషన్. ఇన్ దిస్ సినారియో దిస్ అక్యూజ్డ్ పర్సన్ ఇస్ ద పోలీస్ కస్టడీ సార్. పోలీస్ కస్టడీలో ఉన్నాడు, వాడు అప్పుడు కన్ఫెషన్ చేస్తున్నాడు అనుకోండి సార్, స్టిల్ ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్. బట్ ఇఫ్ దట్ కన్ఫెషన్ ఈజ్ మేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మెజిస్ట్రేట్ ముందలు కానీ, ఓన్లీ పోలీసు వాళ్ళే లేరు సార్, మెజిస్ట్రేట్ కూడా ఉన్నారు, మెజిస్ట్రేట్ ముందలు కానీ కన్ఫెషన్ చేస్తే దెన్ దట్ ఈస్ రిలెవెంట్ సార్, ఓకేనా. ఇంత గుర్తుపెట్టుకోండి సార్, మోర్ దెన్ ఎనఫ్, ఓకే. నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 27 సార్. వాట్ సెక్షన్ నెంబర్ 27 స్టేస్? ప్రాపర్గా చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్ సార్. ఇప్పుడు మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం సార్, ఏదన్నా పర్సన్ కానీ పోలీస్ కస్టడీలో ఉన్నా, పోలీస్ దగ్గర ఉన్నా కానీ, ఇఫ్ హీ ఈజ్ మేకింగ్ సమ్ కన్ఫెషన్, ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్, రైట్. ఏదైనా ఫ్యాక్ట్ ఒప్పుకుంటున్నాడు, హీ ఈజ్ మేకింగ్ కన్ఫెషన్, దెన్ దట్ ఈస్ నాట్ రిలెవెంట్, అగ్రీడ్. బట్ తిను ఒక కన్ఫెషన్ చేశాడు సార్, ఆ కన్ఫెషన్ చేసిన తర్వాత ఏదైనా ఫ్యాక్ట్ ఒప్పుకున్నాడు, దాని తర్వాత డిస్కవరీ చేయడానికి పోలీసు వాళ్ళు వెళ్ళారు సార్ అక్కడికి, అండ్ దే ఫౌండ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్, సమ్ స్టేట్మెంట్ ఆర్
సంథింగ్ విచ్ ఈస్ రిలవెంట్ టు దిస్. ఓకే, అంతవరకు కన్ఫెషన్ ఏదైతే ఇచ్చాడో దానికి సబ్ హెడ్గా ఏదైతే దొరికిందో, లేకపోతే దాన్ని ప్రూవ్ చేసేది ఏదైనా ప్రాపర్ థింగ్ ఏమైనా దొరికితే దట్ కన్ఫెషన్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు విచ్ ఈజ్ రిలవెంట్ టు ద డిస్కవరీ పార్ట్. ఓకే, ఇక్కడ చూడండి, హౌ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ అక్యూజ్డ్ మే బి ప్రూవ్డ్. ఓకేనా, వెన్ ఎనీ ఫ్యాక్ట్ ఈజ్ డిపోజ్డ్ టు యాజ్ డిస్కవర్డ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దీని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్, వీడేమంటున్నా అంటే నేను దొంగతనం చేశాను, ఆ దొంగతనంతో ఏదైతే రిలేటెడ్ జ్యువెలరీస్ ఉన్నాయో అది మా ఇంట్లో పర్టికులర్ సింక్లో అక్కడ మీకు దొరికితే వెళ్ళి తీసుకొని రండి అనేసి పోలీసులు వెళ్ళారు సార్, అక్కడ దొంగ మెటీరియల్ మొత్తం దొరికింది. దెన్ దే క్యాన్ బిలీవ్ హిమ్ ఆబ్వియస్లీనో. ఆ కన్ఫ్యూషన్ అప్పుడు వ్యాలిడ్ అవుతుంది కదా సార్, ఎందుకంటే దాంతో రిలేటెడ్ ప్రూఫ్స్ దొరికాయి కదా సార్. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ అ పర్సన్ అక్యూజ్డ్, దీంతో ఇన్ఫర్మేషన్ దొరికింది సార్, ఆఫ్ ఎనీ ఆఫెన్స్ ఇన్ ద కస్టడీ ఆఫ్ అ పోలీస్ ఆఫీసర్. పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు ఇప్పుడు కూడా. జనరల్గా మనం ఈ సెక్షన్లో ఏం చెప్పుకున్నాం, పోలీస్ కస్టడీలో ఉంటే కన్ఫెషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఇర్రెలవెంట్ అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ కానీ తను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, దాంతో రిలేటెడ్ ఏమైనా డిస్కవర్ అవుతుంది సార్. ఓకేనా, దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ సంథింగ్ విచ్ ఈస్ రిలవెంట్ టు దిస్ అండ్ విచ్ కెన్ బి ప్రూవ్డ్ ఇన్ ద కెపాసిటీ. ఇన్ దట్ సినారియో దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలవెంట్, దట్ షుడ్ నాట్ బి రిలవెంట్. ఓకేనా, లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 28 సార్. సెక్షన్ నెంబర్ 28 ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ సెక్షన్ నెంబర్ 24 సార్. సెక్షన్ నెంబర్ 24లో మనం ఏం చదువుకున్నాం సార్, ఏదైనా మనిషితోటి థ్రెట్ తోటి కానీ ఇండ్యూస్మెంట్తో కానీ ప్రామిస్తో కానీ కన్ఫెషన్ చేపిస్తే సచ్ కైండ్ ఆఫ్ కన్ఫెషన్ ఈజ్ ఇర్రెలవెంట్, రైట్. బట్ ఈ సెక్షన్ ఏం చెప్తుంది చూడండి, ఒక్కసారి ఆ మనిషి కానీ ఆ థ్రెట్ తోటి ముందరకు వచ్చేసాడు, థ్రెట్ ఆ మనిషికి ఏం ఫరక పడట్లేదు, ఇండ్యూస్మెంట్ కూడా ఏం అవ్వట్లేదు, ప్రామిస్ కూడా ఏం అవ్వట్లేదు, అలా కానీ భావించబడితే దెన్ దట్ కన్ఫెషన్ బికమ్స్ రిలవెంట్. దెన్ ఇక్కడ చూడండి, confession made after what? After removal of these three things, sir. After removal of impression caused by inducement, threat or promise relevant, then that kind of confession becomes relevant, sir. Sir, ఇప్పుడు ఇంకేం థ్రెట్ లేదు సార్, తనకి ఏం ప్రాబ్లం లేదు, స్టిల్ హీ ఈస్ మేకింగ్ కన్ఫెషన్. ఓకేనా, దెన్ దట్ కన్ఫెషన్ ఈజ్ వ్యాలిడ్. ఇఫ్ హీ ఈస్ నాట్ ఇండ్యూస్డ్ బై ఎనీవన్, now he is making confession, then that is valid. He is not making any promise to anyone, then now this confession is very much valid. After removal, these two words are important, makes very major role, because this is the only difference between section number 28 and section number 24, and a complete opposite section, sir. Here it is becoming relevant, in that section it is irrelevant, right? In this section you can say 24, okay, 24 lo is irrelevant sir. Section number 21 lo 28 lo it becomes relevant. It becomes what? Relevant. If such a confession is referred to in section 24 is made after the impression caused by any such inducement, threat or promise, and the court bhavistundi, okay, this is after inducement, after threat or after promise, avanni pakkaga toliginchina tarvata he is making such confession of the court been fully removed, it is relevant, then that confession becomes relevant. Okay, now let's move to another section, sir. సెక్షన్ నెంబర్ 29 చూడండి సార్ ఏం చెప్తుందో. ట్రై టు అండర్స్టాండ్ ద ఎగ్జాంపుల్ సార్, యూ విల్ కమ్ టు నో. ఓకే, జనరల్గా కన్ఫెషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ రిలవెంట్. ఓకేనా, జనరల్గా రిలవెంట్ సార్, అన్ని వేస్లో చూసుకున్నా కానీ దట్ ఈస్ ప్రాపర్ రిలవెంట్. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎవరైతే కన్ఫెషన్ చేస్తున్నాడో వాడు కానీ తాగేస్తున్నాడు, లేకపోతే హీ మేడ్ సమ్ సీక్రెసీ ఆఫ్ ది ప్రామిస్, ఆర్ హీ ఈస్ డూయింగ్ బికాస్ ఆఫ్ డిసెప్షన్, ఈ మూడు కారణాల వల్ల జరిగితే, లేకపోతే ఏమైనా కొంచెం రిలేటెడ్ కారణాల వల్ల జరిగితే ఇట్ డస్ నాట్ బికమ్ ఇర్రిలవెంట్. చూడండి సార్, మళ్ళీ చెప్తున్నాను క్లారిటీగా, ఒక కన్ఫెషన్ రిలవెంట్ సార్ జనరల్గా, ఓకేనా, బట్ అది ఇర్రిలవెంట్ కాదు. ఈ పర్సన్ చేశాడు, లేకపోతే ఈ పర్సన్ చేశాడు, లేకపోతే ఈ పర్సన్ చేశాడు, లేకపోతే దీనికోసం చేశాడన్నా కానీ ఇర్రిలవెంట్ కాదు, అది రిలవెంట్గానే ఉంటుంది. ఇప్పుడు ఒకడు తాగేసి చెప్తున్నాడు సార్, హీఈస్ మేకింగ్ సమ్ కన్ఫెషన్, అది ప్రాపర్గా ఉంది సార్, ప్రాపర్ రిలవెంట్గానే ఉంది. మనం ఎందుకు ఇర్రిలవెంట్గా భావించాలి? జస్ట్ వాడు తాగేస్తున్నాడు కాబట్టి ఇర్రిలవెంట్గా భావించాలి? నో కదా. అప్పుడు ఏం చెప్తాడు, ప్రతి వాడు కన్ఫెషన్ ఇచ్చేస్తున్నారు, తర్వాత తనకి ఏమైనా నెగిటివ్గా వెళ్తుంది అనుకో, సార్ నేను ఆ రోజు తాగేస్తున్నాను సార్ అంటాడు. అలానే ఇఫ్ సంథింగ్ మేడ్ ఫర్ ద సీక్రెసీ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ ఆర్ ఇఫ్ హీ హాస్ డన్ జస్ట్ బికాస్ ఆఫ్ ద డిసెప్షన్, దెన్ దట్ కైండ్ ఆఫ్ కన్ఫెషన్ ఆల్సో ఈజ్ రిలవెంట్. ఎందుకంటే అన్ని సైడ్ నుంచి రిలవెంట్ ఉంది సార్, ఈ ఒక్క రీజన్ వల్ల ఎందుకు ఇర్రెలవెంట్ అవుతుంది? కాదు కదా. సో యూ కీప్ ఇన్ మైండ్ సార్. సెక్షన్ నెంబర్ 29 టాక్స్ అబౌట్ కన్ఫెషన్ అదర్వైజ్ రిలవెంట్
నాట్ టు బికమ్ ఇర్రెలవెంట్ కాకూడదు బికాస్ ఆఫ్ ప్రామిస్ ఆఫ్ సీక్రెసీ ఎక్సెట్రా, రైట్. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ సెక్షన్ సార్, సెక్షన్ నెంబర్ 30. సెక్షన్ నెంబర్ 30 గమ్మత్తుగా ఉంటుంది సార్, చాలా మంచిగా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్, వెరీ సింపుల్ ఆల్సో. ఓకే, జాయింట్ ట్రయల్లో ఉన్నారు సార్ 2 persons. దేంట్లో ఉన్నారు? జాయింట్ ట్రయల్లో ఉన్నారు. ఓకేనా, దేంట్లో ఉన్నారు? జాయింట్ ట్రయల్లో ఉన్నారు. ఎందుకంటే ఇది మీకు గుర్తుంటే చాలు సార్, యూ విల్ కమ్ టు నో. అండ్ వన్ ఆఫ్ ది పార్టీ ఈజ్ మేకింగ్ కన్ఫెషన్. ఓకేనా, అండ్ కోర్టు కానీ దాన్ని భావించింది అనుకోండి. ఓకేనా, ఆ కన్ఫెషన్ it will become relevant to the another party also. Done? Try to understand this. Consideration of proved confession affecting person making it, ఎవరైతే చేస్తున్నారో, and others who are jointly under trial for same offense. ఇప్పుడు చూడండి సార్, 4 దొంగలు ఉన్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 4 దొంగలు ఉన్నారు, బ్యాంక్ దోపిడికి వెళ్ళారు. వచ్చేటప్పుడు ఒక దొంగ ఏం చేశాడంటే ఒకరిని కాల్ చేశాడు. వాడేమన్నాడు? ఈ విషయం ఎవరికి తెలియకూడదు అన్నాడు. ఓకేనా, చాలా ట్రయల్ అన్నీ జరిగాయి సార్, మొత్తం కేసు వచ్చే ఆఫెన్స్ ప్రూవ్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఈ వ్యక్తి క్లారిటీగా చెప్పేశాడు సార్, ఈ నలుగురిలో 1 సెకండ్ సార్, ఈ నలుగురిలో 4 members ఉన్నారు సార్, 1 2 3 4 members ఉన్నారు. ఓకేనా, ఈ నలుగురిలో కానీ ఒకటి చెప్తున్నాడు, సార్ ఇది ఏదైతే మర్డర్ ఉందో ఆ మర్డర్ 3rd person చేశాడు సార్. ఓకేనా, అప్పుడు కోర్టు భావించి, కోర్టు అనుకోవచ్చు కదా ఈ పర్సనే చేసి ఉంటాడు అనేసి, బికాస్ దే ఆర్ అండర్ జాయింట్ ట్రయల్ సార్. జాయింట్ ట్రయల్లోనే ఉన్నారు. జాయింట్ ట్రయల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ 1 person ఏదైతే ఒక పర్సన్ కన్ఫెషన్ చేస్తున్నాడో ఆ పర్సన్ కన్ఫెషన్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓకే, hope you have understood this also. Now let's move to last section for this class sir, and very easy section also. What this section states about? Section number 31 sir. Admissions not conclusive proof but may estoppel. అడ్మిషన్స్ ఏదైతే ఉన్నా, సి ఇప్పుడు దాకా మనం కన్ఫెషన్ అనుకుని మాట్లాడుకొని వచ్చాం కదా, మీరు ఇది కూడా కన్ఫెషన్ అనుకుంటారేమో. నో, దిస్ ఈజ్ నాట్ కన్ఫెషన్, దిస్ ఈజ్ అడ్మిషన్స్. దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ అడ్మిషన్స్. అడ్మిషన్స్ నాట్ కన్క్లూజివ్ ప్రూఫ్, అవి కన్క్లూజివ్ ప్రూఫ్గా భావించబడవు, బట్ మేబీ యాక్ట్ యాజ్ ఎస్టాపల్. సి ఎస్టాపల్ గురించి ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ సెక్షన్స్లో తెలుసుకుంటాం సార్, బట్ ఒక చిన్న కన్సైజ్గా చెప్తాను ఏనండి. ఎస్టాపల్ అంటే ఏంటంటే సంథింగ్ విచ్ యూ హ్యావ్ అగ్రీడ్ బిఫోర్. ఓకేనా, నౌ యూ కెన్ నాట్ డినై ఇట్. ఓకేనా, సింపుల్. మీరు పాస్ట్లో ఆల్రెడీ దాన్ని ఒప్పుకున్నారు సార్, ఇప్పుడు మీరు ఎలా చెప్తారు లేదు ఇది కాదు అనేసి చెప్పలేరు కదా, ఆల్రెడీ ఒప్పుకున్నారు కదా, ఇట్ ఈస్ అడ్మిటెడ్. సో అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆర్ నాట్ కన్క్లూజివ్ ప్రూఫ్ బట్ మే ఎస్టాపల్. ఇట్ క్యాన్ బి ఎస్టాపల్ సార్, ఎస్టాపల్గా తీసుకోబడుతుంది. అడ్మిషన్ ఆర్ నాట్ కన్క్లూజివ్ ప్రూఫ్ బట్ ఇట్ మే బి ట్రీటెడ్ యాజ్ ద ఎస్టాపల్. డన్. నేను ఇంత క్లారిటీగా ఇది అడ్మిషన్స్తో రిలేటెడ్ అని ఎందుకు చెప్పాను? బికాస్ కన్ఫెషన్కి ఇలా ఉండదు సార్, కన్ఫెషన్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అ కన్క్లూజివ్ ప్రూఫ్. ఇక్కడ చూడండి సార్, ఈ ఎగ్జాంపుల్లో వన్ ఆఫ్ ది డిఫరెన్స్ ఇస్ దాట్ సార్. ఇక్కడ చూడండి సార్, నాట్ కన్స్టిట్యూట్ అ కన్క్లూజివ్ ప్రూఫ్. అడ్మిషన్ ఈజ్ నాట్ అ కన్క్లూజివ్ ప్రూఫ్, బట్ చూడండి సార్ క్లారిటీగా చూపిస్తాను. కన్ఫెషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ కన్క్లూజివ్ ప్రూఫ్. ఓకేనా, హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్. సో ఈ డిఫరెన్సెస్ కూడా మీరు ప్రాపర్గా రాసుకోండి సార్. ఓకేనా, ఇఫ్ ఐఎమ్ హరీబరీయింగ్ డూయింగ్ దిస్, ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ప్లీజ్ రైట్ దీస్ థింగ్స్. ఓకేనా, సీ సార్ మీకు అనిపించవచ్చు దట్ వై సో మచ్ రిలవెన్స్, బట్ సార్ వెన్ యూ కీప్ ఆన్ రిపీటింగ్ అండ్ కీప్ ఆన్ రివైజింగ్ ద థింగ్స్ నో, మీకేంటంటే ఈ 2 పదాలకి ప్రాపర్గా డిఫరెన్స్ తెలియాలి. అదర్వైజ్ వాట్ యూ విల్ థింక్ అడ్మిషన్స్ అండ్ కన్ఫెషన్ ఆర్ వన్ ఆఫ్ ది సేమ్ అనుకుంటారు. బట్ కన్ఫెషన్ వచ్చేసరికి సివిల్ సూట్స్లో చెల్లదు సార్, సివిల్ కేసెస్లో నడవదు కన్ఫెషన్, అడ్మిషన్స్ మాత్రమే నడుస్తాయి. కన్ఫెషన్ ఈజ్ ఓన్లీ ఫర్ అ క్రిమినల్ కేస్ సార్. చాలా మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి సార్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఓకే, విచ్ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. ఓకే, సో వాట్ వీఆర్ డన్ విత్ second subheading of the chapter 2 which talks about admissions and which consists of section number 17 to 31 sir. So hope you are clear with confession and admissions. ఎవరెవరు అడ్మిషన్ చేయొచ్చు, అడ్మిషన్ ఒక డెఫినేషన్ ఏంది, ఎవరెవరు పార్టీస్ చేయొచ్చు, అడ్మిషన్కి కన్ఫెషన్కి డిఫరెన్స్ ఏంటి, కన్ఫెషన్ ఎప్పుడు రిలవెంట్ ఎప్పుడు ఇర్రెలవెంట్ అన్నీ తెలుసుకున్నాం సార్ మనం. ఓకేనా, సో ఐఎమ్ వైండింగ్ అప్ క్లాస్ హియర్ ఓన్లీ సార్. బాయ్ ఫర్ టుడే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ సార్. సి భరించాల్సిందే సార్, because you have to intake some kind of knowledge sir, because that knowledge makes sense sir. See ee knowledge edaithe meer ee roju gain chestunnaru, it is not limited to only junior civil judge courses sir, it is relevant to so many things sir. That is your profession sir.
If you don't have any kind of legal knowledge, how you will become a legal expert? You cannot, right? See, మనం రేపు చెప్పలేం సార్, I only deal with the divorce cases, I won't deal with other cases. You cannot tell, because being a legal expert, you should know each and everything. దాని తర్వాత మీరు దేనిలో పనిచేస్తున్నారో that's your wish. ఓకేనా? Done and done for today. I'm not going to kill your time. Bye bye. Take care. See ya.